Good morning, children. Stay home, stay safe. This is our main motto to protect ourselves from corona. So today I would like to start voice. So my dear children, voice అంటే వాక్య ప్రయోగం. మనకి రెండు రకాలైనటువంటి వాయిస్ మనకు ఉంటుంది. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండవది ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ సబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక వాక్యం కర్తతో కనుక ప్రారంభమైతే ఆ వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్తో కనుక ప్రారంభమైతే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. అంటే ఇది రెండు రకాలైనటువంటి వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ని when we want to change the active voice into the passive voice, we have 5 principles. యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లోకి మార్చడానికి మనకి 5 రకాల సూత్రాలు ఉన్నాయి. ఈ 5 రకాల సూత్రాలు ఏంటంటే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫామ్ చేంజెస్ ఇంటూ ద సబ్జెక్ట్ ఫామ్. ఆబ్జెక్ట్ యొక్క రూపాన్ని సబ్జెక్టు రూపంలోకి మార్చాలి. ఏం చేయాలి? ఆబ్జెక్ట్ యొక్క రూపాన్ని సబ్జెక్ట్ రూపంలోకి మార్చాలి. ముందు ఈ ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఐ సబ్జెక్ట్ అయితే దాని ఆబ్జెక్ట్ రూపాన్ని మీ అని చెప్పానంటారు. అలాగే వి సబ్జెక్ట్ అయితే దాని ఆబ్జెక్ట్ రూపాన్ని అస్ అంటారు. అలాగే యు సబ్జెక్ట్ రూపం అయితే దాని ఆబ్జెక్ట్ రూపం కూడా యూనే అవుతుంది. అలాగే సబ్జెక్ట్ రూపం హీ అయితే ఆబ్జెక్ట్ రూపం హిమ్ అవుతుంది. సబ్జెక్ట్ రూపం షీ అయితే ఆబ్జెక్ట్ రూపం హర్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్ రూపం ఇట్ అయితే ఆబ్జెక్ట్ రూపం కూడా ఇట్టే అవుతుంది. సబ్జెక్ట్ రూపం దే అయితే ఆబ్జెక్ట్ రూపం దెమ్ అవుతుంది. ఇలా సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని డివైడ్ చేసి చెప్పవచ్చు. దీనికి తోడుగా ఒకవేళ పేరు కనుక వచ్చినట్టున్నాం, రామ అని సబ్జెక్ట్ వస్తే అది ఆబ్జెక్ట్లో అయినా రామే అవుతుంది. అలాగే సీత అని పేరు వచ్చింది అనుకోండి, ఆబ్జెక్ట్ కూడా సీతే అవుతుంది అనమాట. అలాగే ఇండియన్స్ అనే సబ్జెక్ట్ వచ్చింది అనుకో, దాని ఆబ్జెక్ట్ రూపం కూడా ఇండియన్స్. పేర్లలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. తర్వాత ఇక్కడ లయన్ అని వచ్చింది అనుకో, లయనే యాజ్ ఇట్ ఈజ్గా సబ్జెక్ట్ అవుతుంది, కామన్ నౌన్ కాబట్టి. అలాగే ఇక్కడ మనం ఈ విధంగా ఆబ్జెక్టు సబ్జెక్టుకి సంబంధించి చెప్పుకుందాం. తర్వాత సెకండ్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ అయిపోయింది కదా, ఆబ్జెక్ట్ ఫామ్ చేంజెస్ ఇంటూ ద సబ్జెక్ట్ ఫామ్. ఇప్పుడు మనం సెకండ్ ప్రిన్సిపల్, యూజ్ కరెక్ట్ బీ ఫామ్ అకార్డింగ్ టు ద వెర్బ్స్ టెన్స్. వెర్బ్ యొక్క టెన్స్ని బట్టి బి యొక్క రూపాన్ని ఉపయోగించాలి. వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్కి సంబంధించినటువంటి బి యొక్క రూపాన్ని మాత్రమే వాడాలి. ఇప్పుడు వెర్బ్ V1లో ఉందనుకుందాం, అప్పుడు ప్రజెంట్ టెన్స్ సంబంధించిన బి యొక్క రూపం మాత్రమే వాడాలి. వెర్బ్ V2లో ఉందనుకుందాం, ఫాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి బి యొక్క రూపం మాత్రం వాడాలి. ఈ విధంగా బి యొక్క రూపాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఇప్పుడు వాక్యము V1లో వెర్బ్ కనుక ఉన్నట్లయితే దాంట్లో బి యొక్క రూపాలు ఈజ్, యామ్, ఆర్. ఈ ప్రజెంట్ టెన్స్ సంబంధించిన బి యొక్క రూపాలు. ఐ వచ్చినప్పుడు యామ్ అనే బి యొక్క రూపాన్ని వాడతాం. అలాగే సింగులర్ నెంబర్ అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాధా కానీ, సీత కానీ, లయన్ అంటే సింగులర్ నెంబర్ ఏమొచ్చినా కానీ ఈజ్ అనే బి యొక్క రూపాన్ని వాడతాం. అలా కాకుండా యూ కానీ, వీ కానీ, దే కానీ, ఇండియన్స్, ఇలా ఏ ప్లూరల్ నెంబర్ వచ్చినా ఆర్ అనే బి యొక్క రూపాన్ని వాడతాం. ఇది ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి బి యొక్క రూపాలు. అలాగే ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో బి యొక్క రూపాలు ఏముంటాయంటే, ఐ వచ్చినప్పుడు యామ్ బీయింగ్ ఉంటుంది. అలాగే సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు ఈజ్ బీయింగ్ అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రామ కానీ, సీత కానీ, లయన్ కానీ, ఇలా ఏ సింగులర్ నెంబర్ వచ్చినా ఈజ్ బీయింగ్ ఉంటుంది. అలాగే ప్లూరల్ నెంబర్ యూ కానీ, వీ కానీ, దే కానీ, ఇండియన్స్ ఏ ప్లూరల్ నెంబర్ వచ్చినా కానీ ఆర్ బీయింగ్ అనేది ఉంటుంది. ఇది ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి బి యొక్క రూపంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి బి యొక్క రూపాన్ని తీసుకున్నట్లయితే మనకి ఈ పర్ఫెక్ట్ టెన్సెస్లో
బి యొక్క రూపం ఎలా ఉంటుందంటే హ్యావ్ బీన్. ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ, ఇండియన్స్ అంటే ఇలా ఏ ప్లూరల్ నెంబర్ వచ్చినా హ్యావ్ బీన్ అనేది వాడతాం. ఐ అనేది సింగులర్ నెంబర్ అయినప్పుడు కూడా ఐ హ్యావ్ బీన్ అని చెప్పని అంటాం. అలాగే వీ హ్యావ్ బీన్ అని చెప్పని అంటాం. యూ హ్యావ్ బీన్ అని అంటాం. అలాగే దే హ్యావ్ బీన్ అంటాం అనమాట. అంటే ఏ ప్లూరల్ నెంబర్ వచ్చినా కానీ హ్యావ్ బీన్ అనేది ఉపయోగిస్తాం. అలా కాకుండా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాధా కానీ, సీత కానీ, లక్ష్మణ్ కానీ, లయన్ కానీ ఏ సింగులర్ నెంబర్ వచ్చినా హ్యాస్ బీన్ అనేది బి యొక్క రూపంగా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత ఫాస్ట్ టెన్స్కి వచ్చేద్దాం. ఫాస్ట్ టెన్స్లో బి యొక్క రూపాలు ఏముంటాయంటే వస్ కానీ, వర్ కానీ యూజ్ చేయాలి. అంటే ఐ వస్తే ఐ వచ్చినా, హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, రాధా వచ్చినా, సీత వచ్చినా, రామ వచ్చినా, లయన్ వచ్చినా ఏ సింగులర్ నెంబర్ వచ్చినా వజ్ అనే బి యొక్క రూపాన్ని ఫాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అలా కాకుండా ప్లూరల్ నెంబర్ వచ్చింది అనుకో, ప్లూరల్ నెంబర్ అంటే వీ కానీ, యూ కానీ, దే కానీ, ఇండియన్స్ కానీ అంటే ఏ ప్లూరల్ నెంబర్ వచ్చినా కానీ వర్ అనే బి యొక్క రూపాన్ని మనం ఇక్కడ వాడటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఫాస్ట్ టెన్స్ సంబంధించింది. అలాగే ఫాస్ట్ కంటిన్యూస్లోకి వెళ్ళినప్పుడు ఫాస్ట్ కంటిన్యూస్లో ఐ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రాధా కానీ, సీత కానీ, లక్ష్మణ్ కానీ, లయన్ కానీ ఏమొచ్చినా వాజ్ బీయింగ్ అనేది వాడతాం అన్నమాట. అలాగే ప్లూరల్ నెంబర్లో వీ కానీ, యూ కానీ, ఇండియన్స్ కానీ, దే కానీ అంటే ఏ ప్లూరల్ నెంబర్ వచ్చినా వర్ బీయింగ్ అనేది మనం ఇక్కడ వాడటం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ ప్రిన్సిపల్ అంటే ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చేసరికి పర్ఫెక్ట్ టెన్స్లో ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తే కేవలం హ్యాడ్ బీన్ మాత్రమే ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా హ్యాడ్ బీనే ఉపయోగిస్తాం. ఐ హ్యాడ్ బీన్, వీ హ్యాడ్ బీన్, యూ హ్యాడ్ బీన్, షీ హ్యాడ్ బీన్, ఇట్ హ్యాడ్ బీన్, దే హ్యాడ్ బీన్, రామ హ్యాడ్ బీన్, సీత హ్యాడ్ బీన్, అలాగే లయన్ హ్యాడ్ బీన్. ఏ సబ్జెక్ట్ వచ్చినా కానీ హ్యాడ్ బీన్ అని బండ గుర్తిది ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. అలాగే ఫాస్ట్ కంటిన్యూస్ చెప్పేశాను. తర్వాత ఫ్యూచర్ టెన్స్లో ఐ వచ్చినప్పుడు ఐ కానీ, వీ కానీ వచ్చినప్పుడు షల్ బీ యూజ్ చేస్తాము. అలా కాకుండా యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ అలాగే యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ, రామ కానీ, సీత కానీ, లక్ష్మణ కానీ, లయన్ కానీ, ఇండియన్స్ కానీ ఏమొచ్చినా కానీ ఫ్యూచర్ టెన్స్లో విల్ బీ అనేది యూజ్ చేస్తాము. అలాగే దీని తోడుగా ఇంకా మనం ఏం ఉపయోగించవచ్చు అంటే ఈ టెన్స్లో విల్ బీ ఉపయోగించవచ్చు, షల్ బీ యూజ్ చేయొచ్చు, మే బీ యూజ్ చేయొచ్చు, క్యాన్ బీ యూజ్ చేయొచ్చు, మస్ట్ బీ యూజ్ చేయొచ్చు, వుడ్ బీ యూజ్ చేయొచ్చు, షుడ్ బీ యూజ్ చేయొచ్చు, కుడ్ బీ యూజ్ చేయొచ్చు, మైట్ బీ యూజ్ చేయొచ్చు, ఆట్ టు బీ యూజ్ చేయొచ్చు. ఎలా అయినా ఇవన్నీ కూడా బి యొక్క రూపాలుగా మనం వాడుకోవటానికి ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఈ టెన్స్లో తర్వాత సెకండ్ ప్రిన్సిపల్ అయిపోయింది కదా. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే వెర్బ్ యొక్క ఫాస్ట్ పార్టిసిపుల్ని మనం యూజ్ చేయాలి. V3ని వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని మనం యూజ్ చేయాలి అని చెప్పానంట. సో వెర్బ్ యొక్క ఫాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేయాలి. వెర్బ్ యొక్క ఫాస్ట్ పార్టిసిపుల్ అంటే ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ సింగ్ ఉంటే ఫాస్ట్ టెన్స్లో శాంగ్ అవుతుంది. ఫాస్ట్ పార్టిసిపుల్కి వచ్చేసరికి సంగ్ అవుతుంది. అలాగే రింగ్, ర్యాంగ్, రంగ్, డింగ్, డాంగ్, డింగ్, డింగ్ డాంగ్, డంగ్, సింక్, శాంక్, సంక్, రీడ్, రెడ్, రెడ్, రైట్, రోట్, రిటర్న్. ఈ విధంగా వెర్బ్ యొక్క ఫాస్ట్ పార్టిసిపుల్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. తర్వాత నాలుగో ప్రిన్సిపల్ వచ్చేసి బై కానీ ఆర్ టు అనేటువంటి ప్రపోజిషన్స్ అవసరానికి అనుగుణంగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి సబ్జెక్ట్ కనుక సమ్వన్ కానీ ఇంకేదైనా వచ్చినట్లయితే నో వన్ కానీ వచ్చినట్లయితే ఎలాంటి ఆబ్జెక్ట్ రూపాన్ని అక్కడ ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏ ప్రపోజిషన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. తర్వాత ఐదో ప్రిన్సిపల్ ఏంటంటే సబ్జెక్ట్ ఫామ్ చేంజెస్ ఇంటూ ద ఆబ్జెక్ట్ ఫామ్. సబ్జెక్ట్ యొక్క రూపాన్ని ఆబ్జెక్ట్ యొక్క రూపంలోకి మనం మార్చుకోవాలి. ఇందాక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చెప్పుకున్నాం కదా.
ఐ మీ అవుతుంది, వి అజ్ అవుతుంది, యు అవుతుంది, హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ అవుతుంది, దే దెమ్ అవుతుంది, రామ అనే ఉంటుంది, సీత అనే ఉంటుంది, ఇండియనే ఉంటుంది, ద లయనే ఉంటుంది. ఆ విధంగానే ఈ సబ్జెక్ట్ ఫామ్ ఆబ్జెక్ట్ ఫామ్ అనేది ఉంటుంది. తర్వాత దీనికి తోడుగా అదర్ వర్డ్స్ కూడా వాక్యాల్లో వస్తూ ఉంటాయి. అదర్ వర్డ్స్ ఒకే వాక్యం కనుక వచ్చినట్లయితే బై అని ప్రపోజిషన్ వాడిన తర్వాత బై అని ప్రపోజిషన్కి ముందరనే ఈ యొక్క అదర్ వర్డ్ని వాడాల్సి ఉంటుంది. ఒక్కటి ఉంటే అంతకంటే ఎక్కువ కనుకున్నట్లయితే సబ్జెక్ట్ ఫామ్ని ఆబ్జెక్ట్గా ఫామ్గా మార్చిన తర్వాత మాత్రమే దాన్ని వాడాల్సి ఉంటుంది. ఇవి మనకున్నటువంటి యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చడానికి మనకున్నటువంటి ప్రిన్సిపల్గా వీటిని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఐ సింగ్ ఏ సాంగ్. ఐ అనేది సబ్జెక్టు, సింగ్ అనేది వెర్బు, ఏ సాంగ్ అనేది ఆబ్జెక్టివ్. ఇక్కడ మనకున్న ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఆబ్జెక్ట్ ఫామ్ని సబ్జెక్ట్గా మార్చాలి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? ఏ సాంగ్ ఉంది, దాన్ని సబ్జెక్ట్గా మార్చాం, ఏ సాంగ్ అని రాసుకున్నాం. తర్వాత సరి అయిన బి యొక్క రూపాన్ని వాడాలి. దేన్ని బట్టి వాడాలి బి యొక్క రూపాన్ని? వెర్బు యొక్క రూపాన్ని మాత్రమే బి యొక్క రూపాన్ని వాడాలి. సింగ్, ఈ సింగ్ అనే వెర్బు ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. సింగ్, శాంగ్, సంగ్. సో సింగ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది. వెర్బ్ యొక్క రూపం మొదటి రూపం అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ప్రజెంట్ టెన్స్ సంబంధించిన బి యొక్క రూపాలు ఏంటి? ఈజ్, యామ్, ఆర్. ఇవి ప్రజెంట్ టెన్స్ సంబంధించిన బి యొక్క రూపాలు. మరి సింగ్ అనే వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్ సంబంధించిన బి యొక్క రూపాలు ఈజ్, యామ్, ఆర్లు ఉన్నాయి. మరి ఏ సాంగ్ అనేది సింగులర్ నెంబరా ప్లూరల్ నెంబరా అనుకోవాలి. అంటే ఏ సాంగ్, ఏ అంటే ఒక పాటే, అంటే ఇది సింగులర్ నెంబర్, ఏకవచనం అవుతుంది. అప్పుడు బి యొక్క రూపాల్లో ఈజ్, యామ్, ఆర్ ఉంటుంది. నేనేం చెప్పాను? ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ ఉపయోగిస్తాము, ప్లూరల్ నెంబర్ వస్తే ఆర్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సింగులర్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈజ్ అనే బి యొక్క రూపాన్ని వాడతాం. ఏ సాంగ్ ఈజ్. ఇంతవరకు అర్థమైందా? తర్వాత సింగ్ యొక్క మూడో రూపం ఏంటి? సింగ్, శాంగ్, సంగ్. సో కాబట్టి వెర్బ్ యొక్క మూడో రూపం సంగ్ని యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ హ్యూమన్ బీయింగే ఉంది కాబట్టి బై అనే ప్రపోజిషన్ ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సరైన ప్రపోజిషన్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ బై అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. తర్వాత సబ్జెక్ట్ ఫామ్ని ఆబ్జెక్ట్ ఫామ్లోకి మారుస్తాం. ఐ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్గా ఫామ్గా మారితే ఏమవుతుంది? మీ అవుతుంది. అర్థమైందా నాన్న? సో ఇప్పుడు ఐ సింగ్ ఏ సాంగ్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై మీ. ఇది సెంటెన్స్. తర్వాత ఇక్కడ రెండవ వాక్యము వీ డ్రింక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వీ అనేది సబ్జెక్టు, డ్రింక్ అనేది వెర్బు, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఆబ్జెక్టివ్. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ఫామ్ని సబ్జెక్ట్ ఫామ్లోకి మార్చాలి. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. మరి నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి? సరైన బి యొక్క రూపాన్ని వాడాలి. బి యొక్క రూపాన్ని దేన్ని బట్టి వాడాలి? వెర్బు యొక్క రూపాన్ని. వెర్బు ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్కి సంబంధించిన బి యొక్క రూపం మాత్రమే వాడాలి. ఇక్కడ డ్రింక్ అనే వెర్బు ఏ టెన్స్లో ఉంది? డ్రింక్, డ్రాంక్, డ్రంక్. సో వెర్బు మొదటి రూపంలో ఉంది. మొదటి రూపంలో ఉన్న బి యొక్క రూపాలు ఏంటి? ఈజ్, యామ్, ఆర్. ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇది సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబరా? ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఏ అంటే అంటే ఒక గ్లాసు నీళ్లు అని చెప్పని అంటాం కాబట్టి దీన్ని సింగులర్ నెంబర్గానే ట్రీట్ చేయాలంటుంది. సో కాబట్టి ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఏంటి? డ్రింక్, డ్రాంక్, డ్రంక్. సో కాబట్టి ఇక్కడ డ్రంక్ అనే వెర్బుని యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ యాస్టీస్గా హ్యూమన్ బీయింగ్ ఉంది కాబట్టి బై అనే ప్రపోజిషన్ని మనం యూజ్ చేస్తాం. వీ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్గా మారితే ఏమవుతుంది? అజ్ అవుతుంది. సో కాబట్టి ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్రంక్ బై అస్. ఇది అర్థమైందా? తర్వాత యూ పికప్ థింగ్స్. యూ అనేది సబ్జెక్టు, పికప్ అనేది వెర్బు, థింగ్స్ అనేది ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్ట్ని మనం మొట్టమొదటిగా సబ్జెక్ట్కు మారుద్దాం. మారితే థింగ్స్. మరి ఇక్కడ పికప్, పిక్డ్ అంటే ఈ పిక్ అనేది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన బి యొక్క రూపాలు ఏంటి? ఈజ్, యామ్, ఆర్. థింగ్స్ అంటే వస్తువులు.
ఇది సింగులర్ నెంబరా ప్లూరల్ నెంబరా? ప్లూరల్ నెంబర్. సో కాబట్టి ఈజ్ యామార్లో ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఈజ్ అనేది సింగులర్ నెంబర్ వస్తే వాడతాము, ఐ అనేది యామ్ అనేది ఐ వచ్చినప్పుడు వాడతాం. మరి ఇక్కడ థింగ్స్ వస్తువులు ప్లూరల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం వాడాలి? ఆర్ అనే బి యొక్క రూపాన్ని వాడాలి. ఇంతవరకు అర్థమైంది నాన్న? సో తర్వాత ఇక్కడ పిక్డ్ పిక్ పిక్డ్ పిక్డ్. సో వెర్బ్ యొక్క మూడో రూపం ఏంటి? పిక్డ్. ఇక్కడ ఫాస్ట్ పార్టిసిపుల్ పిక్డ్ అప్. బై అనే ప్రపోజిషన్ యాస్టిస్గా వాడాం. సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్గా మారినా యూగానే ఉంటుంది కాబట్టి దాన్ని ఏం మార్చలేదు. థింగ్స్ ఆర్ పిక్డ్ అప్ బై యూ అది. తర్వాత నెక్స్ట్ హీ డ్రైవ్స్ ఎ కార్. హీ అనే సబ్జెక్టు, డ్రైవ్స్ అనేది వెర్బు, ఏ కార్ అనేది ఆబ్జెక్టివ్. సో మొట్టమొదట ఇది సబ్జెక్ట్తో ప్రారంభమైంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్, దీన్ని పాసివ్ వాయిస్లో మారుస్తున్నాం. సో పాసివ్ వాయిస్లో మార్చడానికి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఆబ్జెక్ట్ ఫామ్ చేంజెస్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఏ కార్, ఒక కారు, ఒకటే కారు కదా ఏ కార్ అంటే, ఏ కార్. మరి ఇక్కడ డ్రైవ్ ఎప్పుడైనా వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ జోడిస్తే అది ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే. ఇది బండ గుర్తు. వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ జోడిస్తే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే. సో కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఆల్రెడీ బీ ఫార్మ్స్ మీకు తెలిసిన ఈజ్ యామర్. ఏ కార్ సింగులర్ నెంబర్ కాబట్టి యాస్టీస్గా ఈజ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. సో వెర్బ్ యొక్క ఫస్ట్ పార్టిసిపుల్ ఏంటి? డ్రివెన్. డ్రివెన్. తర్వాత హ్యూమన్ బీయింగే కాబట్టి బై అనే ప్రపోజిషన్ యూజ్ చేసాం. ఆ తర్వాత సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి హిమ్ అవుతుంది ఆబ్జెక్ట్గా మారితే. అలాగే షీ పెయింట్స్ ద రూమ్. షీ అనే సబ్జెక్టు, పెయింట్స్ అనేది వెర్బు, ద రూమ్ అనేది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్ ఫామ్ని సబ్జెక్ట్ ఫామ్లోకి మార్చాం, ద రూము. తర్వాత నేను ఇందాకే చెప్పాను వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ జోడిస్తే ఇది ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే అని. అలాగే ఇక్కడ పెయింట్స్ అనేది వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ద రూమ్ అనే సింగులర్ నెంబర్ కాబట్టి ఈజ్ అనే బి యొక్క రూపాన్ని తీసుకున్నాం. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. సో కాబట్టి పెయింటెడ్ అనేటువంటి వెర్బ్ని తీసుకున్నాం. తర్వాత బై అనే ప్రపోజిషన్ తీసుకున్నాం. తర్వాత సబ్జెక్టు షీ ఉంది, అది ఆబ్జెక్ట్గా మారితే ఏమవుతుంది? హర్ అవుతుంది. ద రూమ్ ఈజ్ పెయింటెడ్ బై హర్. ఇట్ సర్ప్రైజెస్ అదర్స్. ఇట్ సూపర్వైజెస్ అదర్స్. ఇట్ సూపర్వైజెస్ అదర్స్. ఇక్కడ వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ జోడిస్తే మీకు ఆల్రెడీ చెప్పాను అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. అదర్స్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్, దాన్ని సబ్జెక్ట్గా మారిస్తే అదర్స్ వస్తుంది. అదర్స్ అంటే ఇతరులు. ఇది ప్లూరల్ నెంబర్ కాబట్టి బి యొక్క రూపం. సింగులర్ నెంబర్ అయితే ఈజ్ ఉపయోగిస్తాం, ఐ వస్తే యామ్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ అనే బి యొక్క రూపాన్ని యూజ్ చేస్తాం. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం పాస్ట్ పార్టిసిపుల్ సూపర్వైజ్, సూపర్వైజ్డ్, సూపర్వైజ్డ్. సో కాబట్టి ఇక్కడ సూపర్వైజ్డ్ అని పెట్టాం. తర్వాత బై అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. ఇట్కి ఇట్లో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి అది యాస్టీస్గా యూజ్ చేస్తాం. దే ఇష్యూ జీవో. దే ఇష్యూ జీవో. జీవో దే అనే సబ్జెక్టు, ఇష్యూ అనేది ఆబ్జెక్టు, జీవో అనేది దే అనేది సబ్జెక్టు, ఇష్యూ అనేది వెర్బు, జీవో అనేది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్ ఫామ్ని సబ్జెక్ట్గా మార్చాలి. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఇది సింగులర్ నెంబర్. సో కాబట్టి ఇష్యూ, ఇష్యూడ్, ఇష్యూడ్. సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్ సంబంధించిన బి యొక్క రూపాలు ఏంటి? ఈజ్, యామ్, ఆర్. సో జీవో అనే సింగులర్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఇష్యూ, ఇష్యూడ్, ఇష్యూడ్. సో కాబట్టి ఇక్కడ ఇష్యూడ్ అని యూజ్ చేస్తాం. తర్వాత బై అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. సబ్జెక్టు దే ఉంది, అది ఆబ్జెక్ట్గా మారితే దెమ్ అవుతుంది. జీవో ఈజ్ ఇష్యూడ్ బై దెమ్. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎలాంటి సబ్జెక్ట్ ఇవ్వకుండా మనకి మామూలుగా ఒక ఫ్రేజ్ లాగా వస్తే, వెర్బ్ ఫ్రేజ్ లాగా ఇస్తే ఎలా? ఓపెన్ ద విండో అని ఇచ్చాడు, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమంటున్నాడు. ఓపెన్ అనేది వెర్బు, ద విండో అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమీ లేదు కదా. ఇలా వెర్బుతో ఏ వాక్యం ఇచ్చినా కానీ మనం ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని లెట్తో ప్యాసివ్ వాయిస్ని ప్రారంభించాలి. దేంతో ప్రారంభించాలి? లెట్తో ప్రారంభించాలి ప్యాసివ్ వాయిస్ని. లెట్తో ప్రారంభించేసి
ఆబ్జెక్ట్ ఏముంది, ద విండోకి ద విండో యాస్టీస్గా రాస్తాము. బి యొక్క రూపము ఈ లెట్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా బి ఉంటుంది. బి ఏముంటుంది, బి మాత్రమే ఉంటుంది. తర్వాత లెట్ ద విండో బి, ఓపెన్ యొక్క మూడో రూపం ఏంటి, ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్. సో కాబట్టి లెట్ ద డోర్ బి, లెట్ ద విండో బి ఓపెన్డ్. అలాగే క్లోజ్ ద డోర్, క్లోజ్ అనేది వెర్బ్, ద డోర్ అనేది ఆబ్జెక్ట్. ఇది కూడా వెర్బ్తో ప్రారంభమైంది కాబట్టి లెట్, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి కాబట్టి డోర్, ద డోర్ అనేది యాస్టీస్గా లెట్ ద డోర్. బి యొక్క రూపం ఏమొస్తుందని చెప్పారు, బి వస్తుందని చెప్పారు కదా, యాస్టీస్గా బి వస్తుంది. వెర్బ్ యొక్క మూడో రూపం ఏంటి, క్లోజ్డ్, లెట్ ద డోర్ బి క్లోజ్డ్. అలాగే క్లీన్ ద బ్లాక్ బోర్డ్, క్లీన్ అనేది వెర్బ్, ద బ్లాక్ బోర్డ్ అనేది ఆబ్జెక్టివ్. సో ఇది కూడా సబ్జెక్ట్ లేదు కదా, సో కాబట్టి లెట్తో ప్రారంభమవుతుంది. లెట్ రాస్తాం, లెట్ రాసిన తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్ ఏముంది, ద బ్లాక్ బోర్డ్, ద బ్లాక్ బోర్డ్. బి యొక్క రూపం ఏమొస్తుందని చెప్పాను ఇందా నుంచి నేను, బి వస్తుందని చెప్పాను కదా, యాస్టీస్గా బి వచ్చింది. అలాగే వెర్బ్ యొక్క మూడో రూపం ఏంటి, క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. లెట్ ద డోర్, లెట్ ద బ్లాక్ బోర్డ్ బి క్లీన్డ్. అలాగే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇది సింపుల్ ప్రజెంట్ అని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. తర్వాత మనం ప్రజెంట్ కంటిన్యూస్కి వచ్చినప్పుడు ఐ ఆమ్ రైడింగ్ ఏ హార్స్ అని అంటాం. ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వెర్బు, రైడింగ్ అనేది వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఏ హార్స్ అనేది ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మనం దీన్ని యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చాలంటే మొట్టమొదటిగా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ రూపంలో మార్చాలి. ఏ హార్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని సబ్జెక్ట్ రూపంలో మారుద్దాం. యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఏ టెన్స్ను సూచిస్తుంది, ఈజ్, యామ్, ఆర్ వస్తే అది ఎల్లప్పుడూ కూడా ప్రజెంట్ టెన్స్ సంబంధించిన అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో కాబట్టి ఐ వచ్చింది కాబట్టి యామ్ వచ్చింది. ఏ హార్స్ సింగులర్ నెంబర్ వచ్చింది, ఒక గుర్రం, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వస్తే ఎప్పుడు కూడా ఏం ఉపయోగించాలి, ఈజ్ మాత్రమే ఉపయోగించాలి, అవునా కదా. సో కాబట్టి ఏ హార్స్, ఈజ్ అనేది యూజ్ చేస్తాం. ఇంతవరకు అర్థమైందా? తర్వాత ఓకే చిల్డ్రన్, టుమారో we shall continue our class. If you like my video, please subscribe my channel. Thank you.